మంచిది. ఈరోజు వాక్యంలోనికి మనం వెళదాం. గడిచినటువంటి 2 వారాలు మనము సబ్మిట్ యువర్ సెల్స్ టు గాడ్ అనే విషయాన్ని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం మాట్లాడుతూ యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము మాట్లాడుతున్నాం. అలాగే 1 నుంచి 10 వచనాలు మాట్లాడుతూ సబ్మిటింగ్ యువర్ సెల్స్ టు గాడ్ అనే విషయాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసాం. అక్కడ ఒక విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ప్రయత్నం చేసాం. ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్, ప్రభువునందు స్థిరులై ఉండాలి. తర్వాత దేవునికి లోబడి ఉండాలి. ఎందుకు అనంటే అపవాదిని ఎదిరించాలి. ఈ పర్టికులర్ కాంటెక్స్లో అపవాది చేసే పని ఏంటి, ఏం ఎదిరించాలి అని అంటే, సహోదరుల మధ్యలో అనైక్యత కలిగిస్తున్నాడు. అనైక్యత కలిగిస్తున్నటువంటి అపవాదిని మనము ఎదిరించాలి. అది యాకోబు రాస్తున్నటువంటి థీమ్. మరి ఎదిరించాలి అని అంటే మనం ముందు లోబడి ఉండాలి. అంటే ఆయన యందు నిలిచి ఉండి ఆయనకు విధేయులమై ఉంటే తప్ప మనము అపవాదిని ఎదిరించలేము. పర్వాలేదులేండి, అపవాదితోటి మనకేంటి గొడవ అని అనుకుంటామా? వాడు 24/7 ఎవని మింగుదునా అనే దాంట్లో వాడికి వేరే వాళ్ళు ఎవరు లేరు. వాడి లిస్ట్లో ఎవరున్నారు? ఏర్పరచబడిన వారిని. మిగతా వాళ్ళంతా వాడి దగ్గరే ఉన్నారు కదా, వాళ్ళతోటి అసలు వాడికి ఏం బాధ లేదు. ఏర్పరచబడిన వారిని వాడు ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరా ఏర్పరచబడిన వారు? మనమే. అందుకని దేవుడు నమ్ముకున్నాక శోధనలు వస్తాయి. అందుకే వస్తాయి. ఎందుకు వస్తాయి? విశ్వాసంలో నుండి పడిపోవడానికి, మన విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి, దేవుని యొక్క ప్రణాళికలో నుండి దూరంగా వెళ్ళిపోవడానికి అపవాది నిరంతరం మన మీద పన్నాగాలు, ఉచ్చులు వేస్తూనే ఉంటాడు. మనలో ఉన్నటువంటి పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, నాకు తెలుసులే అనుకోవడం, నాకు వచ్చు అనుకోవడం. దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ కండిషన్. నాకు వచ్చు, నాకు తెలుసు అనుకోవడం ఇట్స్ అ వెరీ డేంజరస్ కండిషన్. ఒక రోజున తెలుస్తుంది మనకి నాకేమీ తెలియదని. తెలుసా? నిజం. నేను జీవితంలో చాలాసార్లు అట్లా రియలైజ్ అయ్యాను, వాస్తవానికి నాకేం తెలియదు అసలు అని. ఓకే, సబ్మిట్ యువర్ సెల్స్ టు గాడ్ గురించి నేర్చుకుంటూ యాకోబు తీసుకున్నటువంటి కాంటెక్స్ట్లో ఎందుకు లోబడి ఉండాలి అని అంటే, మరి అపవాదిని ఎదిరించాలి. ఎటువంటి అపవాదిని? సహోదరుల మీద నిందలు మోపుతూ సహోదరుల మధ్యలో అనైక్యతను తీసుకొస్తున్నటువంటి అపవాదిని మనము ఎదిరించాలి. వాడితో అస్సలు మనం కాంప్రమైజ్ అవ్వకూడదు, వాడు చెప్పేవి మనం వినకూడదు, వాడితో ఏకీభవించకూడదు అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటూ, సబ్మిషన్ అంటే డెఫినేషన్ ఏంటి చూసాం. అలాగే సబ్మిషన్ యొక్క మీనింగ్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేసాం కొంచెం డిస్క్రిప్టివ్గా. అంటే సబ్మిషన్ అనేది వాలంటరీగా చేసేది. ఎవరు మనల్ని వంచలేరు, మనమే వంగాలి. అండ్ సబ్మిషన్ అనేది 100% ఇల్లంతా నీది, మొల నాది అంటే కుదరదు. ఇట్ ఈస్ 100% అని నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏదో బలవంతానికి ఒక ప్యాసివ్ రెసిగ్నేషన్ కాదు, కానీ యాక్టివ్ అలైన్మెంట్ అని మనం నేర్చుకున్నాం. అంటే సబ్మిషన్ అనేది నా అంతట నేను చేయాలి, సబ్మిషన్ అనేది 100% ఇవ్వాలి. సబ్మిషన్ అనేటటువంటిది తప్పదు కాబట్టి చేసేది కాదు, బట్ ఇట్స్ అ యాక్టివ్ అలైన్మెంట్. సబ్మిషన్ అని మనం చూస్తున్నప్పుడు మనకు ఒకటి అర్థం అవుతుంది. ఏంటి అని అంటే,
నేను కాదు అనాల్సి వస్తుందన్నమాట. ఆ సన్న లైన్ని మనము ఈరోజు హైలైట్ చేయడానికి ట్రై చేద్దాం. సబ్మిషన్ అంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నేను కాదు. ఎందుకు అలాగంటున్నావు అంటే నా అంతటి నేనే వాలంటరీగా అంటున్నాను. నేను కాదు. ఎంత నువ్వు కాదు? 100% నేను కాదు. నేను కాదు. ఎలాగా? ఇక తప్పదు కదా. కాదు, నేను కాదు. పూర్తిగా నేను ఆయనతోటి అలైన్ అయిపోవాలి. ఇవన్నీ మనం మాట్లాడుతూ లాస్ట్ వీక్ నేను ఒక దగ్గర వదిలిపెట్టాను. ఎక్కడా అని అడగను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నేనే ముందుకు వెళ్ళిపోతాను. ఎక్కడ వదిలిపెట్టానంటే చెప్తారా? చెప్పండి. కాదు. లాస్ట్ వీక్ అంటే బిఫోర్ లాస్ట్ వీక్ ఒక దగ్గర వదిలిపెట్టాను. ఎక్కడ అనంటే ఆయన దేవుని కుమారుడు అయి ఉండియు. సో సబ్మిషన్లో ఇంకొక లెవెల్ ఏంటి అని అంటే నేను అయి ఉండియు అంటే నేను లోబడాలి. ఎప్పుడు లోబడతాం? ఎంత లోబడతాం? ఎలా లోబడతాం? ఎవడో బలవంతం చేస్తే లోబడతామా? ఒక 50% 60% లోబడితే దాన్ని సబ్మిషన్ అంటారా? కాదు. తప్పదు కాబట్టి వంగితే దాన్ని సబ్మిషన్ అంటారా? కాదు. మరి ఇంకా ఎలాగా మరి? క్రీస్తే మన మాదిరి. ఏం చేశాడు ఆయన? కినోసిస్ అనేటటువంటి పదాన్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఏంటి కినోసిస్ అంటే? తన్ను తాను రిక్తునిగా చేసుకోవడం. దట్ ఈస్ సబ్మిషన్. అంటే నాకున్నవన్నీ తీసి పక్కన పెట్టడం అన్నమాట. ఆయన దేవుని కుమారుడు అయ్యుండి దాన్ని తీసి పక్కన పెట్టాడు. దేవునితో సమానముగా ఉండుట తీసి పక్కన పెట్టాడు. దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండుట తీసి పక్కన పెట్టాడు. మహాకాశములో నివసించుట తీసి పక్కన పెట్టాడు. మరి ఏం చేశాడు? మనుష్య కుమారునిగా పుట్టి దాసుని రూపము దాల్చుకొని మరణము నొందు వరకు, అనగా శాపగ్రాహిగా సిలువ మరణము నొందు వరకు తన్ను తాను తగ్గించుకున్నాను. అంటే హీ కెప్ట్ ఎవ్రీథింగ్ అసైడ్. పొజిషన్ అసైడ్, రైట్స్ అసైడ్, హక్కులు, అధికారాలు, స్థాయిలు, స్థానాలు అన్నీ పక్కన పెట్టాడు. ఎందుకు పక్కన పెట్టాడు అనంటే చాలా జాగ్రత్తగా ఈ స్టేట్మెంట్ వినండి. ఆయన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఆయన ద్వారా నెరవేర్చబడడానికి ఏవేవైతే అడ్డొస్తున్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టాడు. ఎంతవరకు? మరణం పొందేంతవరకు. ఎలాంటి మరణం? సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకునేను. రిజల్ట్ ఏంటో తెలుసా? గనుక. సబ్మిషన్ యొక్క రిజల్ట్స్ గనుక. వెళ్దాం ఈరోజు ఆ గనుక దగ్గరికి మనం వెళ్ళే ముగిద్దాం. అంటే సబ్మిషన్ అంటే ఏంటి? సబ్మిషన్ అంటే చూస్తాను, వీలైతే, కుదిరితే, అవకాశం ఉంటే అప్పుడు ఆలోచిస్తాను, అది సబ్మిషన్ కాదు. నో, దట్స్ నాట్ ద సబ్మిషన్. సబ్మిషన్ ఎప్పుడు కూడా మనం వెళుతున్న దారికి రివర్స్ ఉంటుంది. దట్ ఈస్ మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్. మనం ఒకవైపు వెళ్దాం అనుకుంటాం, కానీ అటు అవ్వదు. ఆ పరిస్థితి యేసుక్రీస్తు వారి దగ్గరికి కూడా వచ్చింది కదా. నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎందుకు? ఈయనకి ఇష్టం లేదు, ఈయనకు అవ్వట్లే. నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. అయినను మళ్ళీ ఏం చేస్తున్నాడు? తన ఇష్టాన్ని వంచేస్తున్నాడు. అయినను నీ ఇష్టమే సిద్ధించునుగాక. నా ఇష్టము కాదు, నేను కాదు, నా ఇష్టము కాదు, నాకు నచ్చినట్టు కాదు,
నాకు ఇష్టం వచ్చినట్టు కాదు, నా అనుకూలత కాదు. సింపుల్గా చెప్పాలంటే నేను కాదు నీవు అనగలిగితే దట్ ఈస్ కాల్డ్ సబ్మిషన్. దట్ ఈస్ కాల్డ్ సబ్మిషన్. ఈ యాకోబు 4:7 లాగానే ఫిలిప్పీ 2:5-8 వచనాలు మీరు రాసుకోండి. మనం మళ్ళీ దాని దగ్గర స్టడీ చేస్తాం, ఎందుకంటే ఆ విషయాలు నేను చెప్పేశాను. అయితే సబ్మిషన్ వాళ్ళు వచ్చే రిజల్ట్స్ కోసం మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఇలాంటి విషయాలు నేర్చుకున్నాడు అపోస్తలుడైన పౌలు తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి, ఆయనకున్న హక్కులన్నీ రాస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదవండి. కొన్ని విషయాలు మాత్రం నేను చదువుతాను. ఏమంటున్నాడు? నేను స్వతంత్రుడను కానా అంటే ఏంటి? తనకి ఏమేమి ఉన్నాయో చెప్తున్నాడు. నేను స్వతంత్రుడను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా, ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను, ప్రభువునందు నా అపోస్తలతో మనకు ముద్రగా ఉన్నవారు మీరే కారా. మొదలుపెట్టాడనమాట. నాకు ఏ హక్కులు లేవు, నాకు ఎటువంటి అధికారాలు లేవు, నాకు ఏం పొజిషన్ లేదు, నాకేం తక్కువ ఉంది, అసలు నాకేం తక్కువ ఉందని అడుగుతున్నాడు. నేను కాదా అన్నీ ఉన్నాయి నాకు. ఇక్కడే కదా మనం ఏమంటామంటే నేనెందుకు తగ్గాలండి, నేనెందుకు దిగాలండి, నేనెందుకు అంటాం. నేనంటే ఏంటి? నేనంటే మనకు డెఫినేషన్ ఉంటుంది. నీ మాట నేనెందుకు వినాలరా అంటాం. నేనంటే చెప్పు, నేనంటే ఏంటి? నన్ను ఒక ఆయన ఇలాగే అడిగాడు, నన్నే ఎదిరిస్తావా నువ్వు అన్నాడు. నువ్వంటే ఏంటో చెప్పు నాకన్నా, డెఫినేషన్ చెప్పు అన్నా. నన్నే ఎదిరిస్తావా అంటే, సరే నన్నే అంటే నువ్వేంటో నాకు డెఫినేషన్ చెప్పు అన్నాడు. నా దగ్గర ఎంత ఆస్తి ఉందో తెలుసా? సో హాట్, నన్ను ఏం చేయమంటావు దానికి? నిన్ను జీవితాంతం పోషించగలను అన్నాడు. సో వాట్? దాంతో నాకు అసలు సంబంధం లేదు. నన్నే అంటే అంటే మనం వేరే వాళ్ళని అనొద్దు, కానీ ఒకసారి మనల్ని మనం సద్విమర్శ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. నేను అని ఇట్లా ఒకసారి అద్దం ముందు నిలబడి నువ్వంటే మరి నేనంటే మరి నేను చెప్పు, చెప్పు ఏంటి నువ్వు అని మనమే అడగాల అద్దాన్ని. ఎవరు కనబడతారు అద్దంలో? ఒక కోతి కనబడుతుందా? ఎవరు కనబడతారు అద్దంలో? మనం అద్దం ముందు నిలబడితే ఒక కొండముచ్చి కనబడుతుందా? ఎవరు కనబడతారు? నేనుకు చెప్పండి, నేనంటే ఏంటో. అది పిలిస్తే నేను వెళ్ళడం ఏంటి అనండి అద్దం ముందు నిలబడి. నా ఇంటికి అది రావాలి కానీ అని నేనంటే అనండి ఒకసారి. నేనంటే నేను నీకు నువ్వు కూడా సమర్థించుకోలేవు తెలుసా. వాస్తవానికి ఎక్కడో కాదు, మన ముందు మనం నిలబడితే ఓడిపోతాం తెలుసా. మన ముందు మనం నిలబడంటే ఒకసారి, మన ముందు మనం నిలబడితే నేను ఇదొక పెద్ద శత్రువు మన జీవితంలో. నేను అనే శత్రువు. నేనేంటి ఆడి చెప్పేది ఎండం ఏంటి, నేను చెప్పేది నేనేంటి ఆడింటికి వెళ్ళడం ఏంటి, నేనేంటి షల్ ఐ టెల్ యూ సంథింగ్? బికాజ్ వీఆర్ క్రిస్టియన్స్ మనకున్నటువంటి ఒక భయంకరమైనటువంటి అసైన్మెంట్ ఏంటో తెలుసా? చూపిస్తాను. ఒకసారి అందరు తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి రండి. అంటే ఇది అందరికీ తెలిసిన సందర్భమే, కొంచెం జాగ్రత్తగా చదువుదామని నేను ఇలా చేస్తున్నాను, చూపిస్తున్నాను అనమాట.
మత్తయి సువార్త 5వ అధ్యాయము దొరికిందండి. మత్తయి సువార్త 21వ వచనంలోకి. ఓకే, నేను చదువుతాను. నేను చదివిన తర్వాత మీరు గమనిస్తూ ఉండండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోగనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కనుక నేను మీతో చెప్పినదనగా తన సహోదరుని మీద ఏంటంట, తన సహోదరునికి, నీ మీద కాదండి, తన సహోదరుని మీద కోపపడువాడు అంటే మీద అంటే ఎవరు? నువ్వే అంటే నేనే. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి అంటే సహోదరుడు నిన్ను చూచి కాదు. హలో, నేను అంటే ఎవరు? నేను, నా గురించే మాట్లాడుతున్నాడు అక్కడ. తన సహోదరుని మీద, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్ని లోనగును. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి, నీకు నీ సహోదరునికి ఏమీ లేదు. నీకు నీ సహోదరునికి ఏమీ లేదు. రివర్స్, నీ మీద నీ సహోదరునికి ఉంటే, నీ సహోదరునికి విరోధనం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి. ఇప్పుడు అందరూ చదవండి ఒకసారి 24వ వచనం చదవండి. అక్కడ నేను చదివిన తర్వాత మీరు చదవాలి. ఓకే, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి. మొదట ఆగండి, ఈ మాట నాకు కావాలి. మొదట అనండి ఒకసారి గట్టిగా. ఉందా మీ బైబిల్లో? మీ వెర్షన్లో ఉందా? మొదట ఎవరు? ఏ విషయంలో? ఫస్ట్ నాకు డిచ్చు ఆ విషయంలో కాదు. ఫస్ట్ నాది నాకు ఇచ్చేయి ఆ విషయంలో కాదు. మొదట నేను ఏం చేయాలి? మొదట నేను తగ్గాలి. ఆడిని దిగమను, నేను దిగుతాను. ఆడి దిగాక నువ్వు దిగేదేముంది? ఆడి దిగిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు పైన ఉన్నావు కాబట్టి నువ్వు మాట్లాడతావు. అది కాదు. వాడు దిగిన తర్వాత నువ్వు ఎందుకు దిగుతానంటావో తెలుసా? వాడు దిగ్గానే ఆటోమేటిక్గా నువ్వు పై మెట్టు మీద ఉన్నావు కాబట్టి ఆటోమేటిక్గా మాట్లాడతావు. అది కాదు. మొదట నువ్వు దిగాలి. మొదట నువ్వు సమాధాన పడాలి. మొదట నువ్వు క్షమాపణ చెప్పాలి. మొదట నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. మొదట ఏనా థ్యాంక్స్ చెప్పావా? ఆడు చెప్పాడా? ఏమో సారీ చెప్పావా? అది చెప్పిందా? ఫస్ట్ మీ. ఎందుకండి అంటే క్రీస్తు యొక్క మాదిరండి అది. మన బలహీనతలో, భక్తిహీనతలో, పాపములో, దేవునికి శత్రుత్వంలో ఉన్నప్పుడు మనం ఆయన అప్రోచ్ అయ్యామా? ఆయనే మొదట అప్రోచ్ అయ్యాడా? సరే, అంత లోతైన విషయం వద్దు. ఆదాము పాపం చేసేసి పండు తినేసి శుభ్రంగా బట్టలు కప్పుకొని తిరుగుతూ ఉంటే మొదట ఆదాము అవ్వ ఇద్దరు మాట్లాడుకొని ఏదో తప్పు అయిపోయింది కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్దామని మాట్లాడుకున్నారా? వాళ్ళ మానాన వాళ్ళు అతిక్రమం చేసేసి, వాళ్ళ మానాన వాళ్ళు పాపంలో పడిపోయి, వాళ్ళ మానాన వాళ్ళు వాళ్ళ సొంత ప్రయత్నాలు ఏదో చేసి, వాళ్ళ మానాన వాళ్ళు నువ్వు అక్కర్లేదు నాకు, వీ కెన్ లివ్ ఇండిపెండెంట్ ఆఫ్ యూ అని తిరుగుబాటు చేస్తూ పొగరబోత్తనంగా రెబెలియస్గా వెళ్ళిపోతుంటే బాబా నాయనా అని వెంటబడింది మొదట ఎవరు? మరి ఆ క్రైస్తవులము కదా మనము. మరి మొదట ఎవరు ఉండాలి? అనవసరమైన విషయాల్లో మొదట మనం ఉంటాం. కూర వండావు, ఫస్ట్ నాకు కూర తీసావా? తీయకుండా మీ అమ్మ కొట్టించేస్తున్నావు నువ్వు. మీ వాళ్ళు వస్తే నా మీద అసలు గౌరవం ఉండదే నీకు? మొదట నాకు కాదు, మొదట నేను. ఏ విషయంలో? పొజిషన్ విషయంలో కాదు,
అర్హత విషయంలో కాదు, యోగ్యత విషయంలో కాదు, బెనిఫిట్స్ విషయంలో కాదు. నో 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 వాటన్ని విషయంలో ఏమనాలంటే ఫస్ట్ యూ టేక్ ఫస్ట్. మీరు వడ్డించుకోండి. అయ్యో మరి ఉండదేమో, మిగిలితే నేను చూస్తానులేండి అంటే మొదట ఓర్చుకునేది నేను, మొదట తట్టుకునేది నేను, మొదట త్యాగం చేసేది నేను, మొదట సమాధాన పడేది నేను. ఆ మొదటి లిస్టులోకి మనం రావాలి అని అంటే ఏం చేయాలి అని అంటే నన్ను నేను తీసి పక్కన పెట్టాలి. ప్రతి వాళ్ళకి ఒక లేబుల్ ఉంటుంది కదా లోపల, ఉంటుందా ఉంటుందా చెప్పండి రా, ఉంటుందా? ఒక లేబుల్ ఉంటుంది మనకి, ఒక లేబుల్. నా ముందు ఎవరైనా వెళ్తుంటే గబుక్కున వాళ్ళ బుక్కో పెన్నో కింద పడిన, అంకుల్ కొంచెం అది ఇయ్యరా అన్నాడు. ఎందుకంటే వెంటనే మన లేబుల్ సర్రని ఇలా వస్తుంది, ఇట్లా లేబుల్. నన్ను అంటే ఎవరు నువ్వు? నేను రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ జాషువా రాజ్ కుమార్, పాస్టర్, పెద్దోడిని, పెద్ద మనిషిని. ఒక్కొక్కసారి మనల్ని గురించి మనం కూర్చొని ఆలోచించుకోవాలి. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, మంచి హెవీ గిటారిస్ట్ అనమాట. అయితే ఎంత అహంకారం అంటే వాడికి చాలా అహంకారం ఉండేది. నేను ఒకరోజు అన్నాను, ఒరే దేవుడు ఈ 4 ఏళ్ళు తీసాడు అనుకో నీ జీవితంలో, ఏంటి నువ్వు అని అడిగాను నేను. అనేసరికి గుండె గుబేలు మనసాడికి. అంటే వాడు గర్వపడ్డానికి ఆడుకున్నటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే నేను గిటారిస్ట్ని అని. నేను అన్నాను, ఈ 4 ఏళ్ళు చచ్చిపడిపోయినాయి అనుకో, ఏంట్రా నువ్వు అన్నాను నేను ఒకరోజు. ఆడు చూసి అట్లా అనకంటున్నాడు. చూసావా, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, 4 వేళ్ళు అంతే. ఎంత నువ్వు? 4 వేళ్ళు. ఆ 4 వేళ్ళు తీసేస్తే నువ్వేంటి నువ్వు నథింగ్. ఎవడన్నా వాడి క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే వాడికి ఒక పొజిషన్ ఇచ్చి చూడమంటారు మామూలుగా. వాడు ఆ పొజిషన్లోకి రాగానే ఢమ్ 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 ఆడికి చెప్పాలి, ఒరే ఇది పోయిందనుకో నువ్వేంటి అసలు రోడ్డు మీద నిలబడి నీ నెత్తి మీద రూపాయి పెడితే ఎవడ కొండ నిన్ను, తెలుసా నీకు ఆ సంగతి అని ఒకసారి గుర్తు చేయాలి. అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. జనాలకి కొన్ని మనం అప్పుడప్పుడు జ్ఞాపకం నువ్వు ఎప్పుడన్నా నేను 10th క్లాస్ మెమో చూసుకున్నావు ఈ మధ్యలో అని అడగాలి. ఎందుకు చెప్పండి, 10th క్లాస్ మెమో చూస్తే ఏం కనబడుతుందమ్మా? ప్రధానంగా మన ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఉంటుంది. అప్పుడప్పుడు చూసుకోవాలి, పద్దాక అర్థం చూసుకొని ఏంటి నాకు అప్పుడే తెల్లటిలో, అప్పుడే కదా ఒకసారి ఎప్పుడన్నా నువ్వు 10th క్లాస్ మెమో చూడు ఒకసారి, చూసి ఆహా ఓకేలే పర్లేదు అని అనుకోవాలి. మనం అనుకుంటే అప్పుడే అరెకరం పోయింది ఏంటి అనుకో, అప్పుడే కాదు ఎప్పుడో తెలుసా నువ్వు, ఎప్పుడో 1989లో నువ్వు 10th నువ్వు తెలుసా, అది నిజమే అని గుర్తొస్తుంది. అప్పుడప్పుడు గుర్తు చేయాలి మనం జనాలకి. అప్పుడే ఏంటి విషయం ఏంటంటే మన గురించి మనం చాలా ఎక్కువగా అనుకుంటాం. ఆత్మన్యూన్యత భావం ఉండడం తప్పు, కానీ అహంకారం ఉండడం ఇంకా పెద్ద తప్పు. పౌలు గారు అంటున్నారు, నేను స్వతంత్రుని కాదా, నాకు స్వేచ్ఛ లేదా, నాకు హక్కులు లేవా, నాకు అధికారం లేదా, నేను అపోస్తలుని కాదా, నాకేం తక్కువ ఉంది చెప్పండి, నాకేం తక్కువ ఉంది అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? మందను కాస్తే మందపాలు తాగొద్దా, ఇవన్నీ మాట్లాడుతూ 19వ వచనంలోకి రండి ఒకసారి. 19వ వచనం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన అర్హతలు, యోగ్యతలు అవన్నీ మీరు చూసుకోండి, ఎంత ఉన్నాయో ఏమున్నాయో ఇవన్నీ ఆయనకున్నాయన్నీ చూసుకోండి. దానికంటే ముందు 19వ వచనం కంటే ముందు 15వ వచనం, నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు అని పక్కన పెట్టాడంట. ఇప్పుడు 19వ వచనంలోకి రండి. నేను అందరి విషయంలో స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. దెర్ ఇస్ అ రీజన్.
సబ్మిట్ చేసుకోవాలి అని అంటే సబ్మిషన్కున్న మరొక మీనింగ్ చెప్తున్నాను నేను. నేనేమై ఉన్నాను, నేనేమి కలిగి ఉన్నాను, నా అర్హతలు, నా యోగ్యతలు, నా అధికారాలు, నా హక్కులు, నా ప్రయోజనాలు, ఏమైతే నా ప్రివిలేజెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టగలిగితేనే సబ్మిషన్. దేనికి పక్కన పెట్టాలి? ఊరికనే కాదు, ఫర్ ఎ రీజన్. ఏంటి ఆ రీజన్? దేవుని చిత్తములో ఇమడడానికి, నీ జీవితంలో, నీ జీవితం ద్వారా దేవుడు చేసుకోవాలనుకున్నటువంటి పనిని దేవుడు నెరవేర్పులోనికి తీసుకొని రావాలి అని అంటే నువ్వు అవన్నీ తీసి పక్కన పెట్టాలి, లేకపోతే అవ్వదు. బలవంతుని చేతిలో బలహీనమైనటువంటి పాత్రగా, సంపూర్ణుని చేతిలో ఖాళీ పాత్రగా ఉంటే తప్ప నీ ద్వారా దేవుని యొక్క కార్యాలు జరగవు. క్లాసిక్ ఎగ్జాంపుల్, మోషే ఏమన్నాడు? మరి నేనేమనుకున్నావు, ఐగుప్తు ధనమంతా నా దగ్గర ఉంది అన్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి, ఏంటి వేషాలు ఎత్తనావు అన్నాడు. దెబ్బకి దేవుడు తీసుకెళ్ళి 40 సంవత్సరాల అరణ్యంలో పెట్టేస్తే బాబు నా దగ్గర ఏం లేదంటున్నాడు. ఇప్పుడు నేను నిన్ను వాడుకుంటా. ఎలా? వీళ్ళందరినీ కూడా విడిపిస్తాను, నడిపిస్తాను నీ ద్వారా. అప్పుడే అవ్వలేదండి నాతోటి. అప్పుడు అవ్వదమ్మా, అప్పుడు అవ్వదు. ఎందుకు? అప్పుడంతా ఏమంటున్నావు తెలుసా? నా బలము, నా శక్తి, నా సామర్థ్యము, నా వరములు, నేను అంటున్నావు. ఇప్పుడు ఏమంటున్నావు తెలుసా? నేను కాను అంటున్నావు. అదే పౌలు నేర్చుకున్నాడు. నేను కాదు, క్రీస్తే. మరి శరీరమందు జీవిస్తున్న ఈ జీవితము నా ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసముతో నేను జీవిస్తున్నాను. నేను ఒక ఎంప్టీ వెస్సెల్. ఐఎమ్ ఎన్ ఎంప్టీ వెస్సెల్. మరి ఏం చేస్తున్నావు? ఆయన యందు ఆధారపడి ఒక వట్టి కర్రలాగా, ఖాళీ పాత్రలాగా నిలబడుతున్నాను. ఆయన నింపుతున్నాడు, వాడుకుంటున్నాడు. ఆయన బలమిస్తున్నాడు, వాడబడుతున్నాను. ఆయన నన్ను వాడుకుంటున్నాడు. ఐఎమ్ జస్ట్ ఎన్ ఎంప్టీ, ఐఎమ్ జస్ట్ ఎ సింపుల్ వెసల్. దిస్ ఈజ్ కాల్డ్ సబ్మిషన్. దేవుడు నన్ను ఇలా వాడుకుంటున్నాడు అనుకుంటే మామూలుగా వాడుకుంటున్నాడు అనుకుంటున్నారా? శేఖర్ గారు ఏంటనుకుంటున్నారు? మా అమ్మ ఎంత ప్రార్థనా పర్వాలో తెలుసా? నేను ఎక్కడ చదివినా తెలుసా? శరంపూర్ యూనివర్సిటీలో చదివాను. యూనివర్సిటీలో టాపర్ నేను, తెలుసా మీకు? ఊరికే ఏం వాడుకోడు దేవుడు, తెలుసా మీకు? మరి ఏమనుకుంటున్నారు? మరి బైబిల్ ఎన్నిసార్లు చదివాను తెలుసా? నేను 150 సార్లు చదివాను, తెలుసా మీకు? హే గర్విష్ఠుల గర్వాన్ని ఆయన అనుస్తాడంట. జాగ్రత్త. ఒకవేళ కనుక ఈ గీర కనుక మన లోపల వస్తుందంటే అనుస్తాడు. నేటి ఆధునిక క్రైస్తవ సమాజంలో ఒక మంచి స్పీకర్ ఉన్నాడు, ఒక ఆయన, చాలా మంచి స్పీకర్. మీరు తర్వాత స్టేజ్ దిగిన తర్వాత కూడా నన్ను పేరడక్కండి, నేను చెప్పను. మంచి స్పీకర్ ఉన్నాడు. డాక్ట్రిన్స్ కానివ్వండి, లేకపోతే వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానివ్వండి, చాలా దిట్ట, చాలా మంచి జ్ఞానం ఉన్నటువంటి ఆయన, చాలా మంచి జ్ఞానం. ఈవెన్ టుడే ఐ ఫాలో హిజ్ మెసేజెస్ అండ్ వెరిఫై చేస్తాను ఎలా మాట్లాడుతున్నాడు. ఒక లైన్ ఆఫ్ థాట్ ఆయన దగ్గర నుంచి తీసుకొని నేను స్టడీ చేస్తాను. వెరీ గుడ్, ఎక్సలెంట్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. కానీ ఎంత గేర్ అంటే, ఎంత గర్వం అంటే, ఎంత స్వాతిశయం అంటే, ఎంత అహంకారం అంటే, ఆయన ముందుగానే, ఆయన తర్వాత కానీ, ఆయన పక్కన కానీ ఎవడ నిలబడ్డా వాళ్ళని బచ్చగల్లా చూస్తాడు. నా గురించి నేను చెప్పట్లేదు, ఎవరి గురించి అయినా. ఆయన మాటలో అహంకారం, ఆయన చూపులో అహంకారం, నడకలో అహంకారం. ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ కనబడితే ప్రైజ్ లార్డ్ అన్నా అనండి మీరు, ఆ ప్రైజ్ లార్డ్ చెప్పడంలో కూడా అహంకారం చూపిస్తాడు ఆయన చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, వామ్మో దేవుడు ఎప్పుడో అణుస్తాడు ఇన్ని అని నాకు భయం వేస్తుంది. ఇటువంటి యాటిట్యూడ్స్ నేను మాత్రం అస్సలు నేర్చుకోకూడదు. కొందరు చూసి కొన్ని నేర్చుకోకూడదు, కొందరు చూసి కొన్ని నేర్చుకోవాలి.
ఇలా ఇంకొక ఆయనకి నేను ఫోన్ చేసి మాట్లాడుతా మనం చేసినటువంటి ప్రణాళికను బట్టి, మీరు చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి నిజంగా ఎంతమంది బ్లెస్ అవుతున్నారు అని నేను ఆయనతో మాట్లాడుతా ఒక 40 నిమిషాలు మాట్లాడాను. సైలెంట్గా ఉన్నాడు. హలో 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 బ్రదర్, ఏంటి నేనేమో తప్పు మాట్లాడుతున్నా అంటే, కాదండి, మీరు చెప్తున్న దాంట్లో నా గురించి మీరు చెప్తున్నవి పక్కన పెట్టి నా ద్వారా దేవుడు చేస్తున్నటువంటి పనిని మాత్రమే ఎలాగ నేను అర్థం చేసుకోవాలని నేను మౌనంగా ఆలోచిస్తున్నాను. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఏముంది బ్రదర్, నేను ఉన్నాయే చెప్తున్నారులేండి, కానీ నేను మనిషినేగా, ఉప్పు కారాలు తింటున్నానుగా, మీరు అలా చెప్తూ ఉండగా నేనెక్కడ లోపల ఉప్పొంగిపోతానని భయానికి వాటన్నిటినీ అంటే కూరలో కరివేపాకు ఏరతా తింటున్నానండి అని చెప్తున్నాడు. దెర్ ఈజ్ అ డిఫరెన్స్. బైబిల్లో ఉండనే ఉంది. ఏముందట? జ్ఞానము ఏం చేస్తుంది? ఇందాక నేను చెప్పాను ఆ దైవజనుడికి, చెప్తున్నా కదా, మహాజ్ఞాని. నేను ఏదన్నా ఒక మెసేజ్ ప్రిపేర్ అయ్యి ఈయనేం మాట్లాడాడు అని రిఫరెన్స్ తీసుకుంటా అయింది. అంత జ్ఞాని ఆయన. అందుకని నరాల్లో ఉప్పొంగుటై ఉంటుంది ఆయనకి. చూపులో కూడా ఉప్పొంగే చూపే చూస్తాడు ఆయన, తెలుసా? చూపు, మాట, ఎటకారం అన్నిట్లో ఉప్పొంగడమే ఉంటుంది. వాక్యం నెరవేరుతుంది, జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది. కానీ వాక్యం ఏమనుంది? ప్రేమ కలిగి సత్యం చెప్పమన్నాడు కదా, అంతేనా? ఎలా చెప్పమన్నాడు జనాలకి? ప్రేమ కలిగి సత్యం చెప్పమన్నాడు. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాను. అంటే మనం ప్రేమతో మాట్లాడితే ఏమవుతుంది అని అంటే, వినివారి క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడతాం. జ్ఞానము కొద్దీ మాట్లాడితే మనం ఏం మాట్లాడతామంటే, 32వ కీర్తన, ఈరోజు ఏదో పూర్ణశ్రీ గారు వచ్చి ఏదో మర్మాలు చెప్పాలని ప్రయత్నం చేశారు. ఈ 32వ కీర్తన నేను 32వ సంవత్సరానికి 32 సార్లు చదివాను, తెలుసా మీకు? ఈరోజు ఆవిడేదో నిలబడి సర్లేండి, ప్రభు ఆవిడకి టైం ఇచ్చాడు, ఆవిడేదో చెప్పడానికి కాస్త చిందులేశారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అవసరం. అలాగే ఆయన నేను స్పీకర్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఓ యవనస్తుడు పిలిచాడనమాట ఆయన్ని. సరే, స్టేజ్ ఎక్కాం, వాక్యం చెప్పొచ్చు కదా. ఇప్పుడంటే వీడు ఇంత పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేశాడు, కానీ నా ముందు లంగోట్లు వేసుకొని తిరిగాడు వీడు అని చెప్తున్నాడు. అవసరం? ఇప్పుడు వీళ్ళందరికీ వీడి భాగవతం వాళ్ళ ఆవిడుంది అక్కడ. ఏమ్మా తెలుసా మీ ఆయన గురించి? చీముడు చూదుకుంటా వస్తే చితగొట్టేవాడిని మీ ఆయన్ని. అంటే ఏంటనంటే అహంకారం ఎలా ఉంటుందో చెప్తున్నా. నాకు తెలుసు, మిగతా వాళ్ళంతా నాకంటే తక్కువ అనగానే నేను ఎక్కువ అనే ఫీలింగ్ వస్తుంది చూసారా, దాన్నే అహంకారం అంటాం. అహం అంటే నేను అని అర్థం, అంతే. అహం అంటే ఏం పెద్ద భూతేం కాదు అక్కడ. అహం అంటే ఏంటి? నేను. మన లోపల నేను అనేటటువంటి ఆ లేబుల్ చాలా బలంగా ఉంటుంది. దాన్ని అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను కాదు క్రీస్తే అనగలిగితే యు ఆర్ క్రిస్టియన్. యేసుక్రీస్తు వారికి ఫోర్రన్నర్ ఉన్నాడు ఒక ఆయన. యేసుక్రీస్తు వారి కంటే ముందు చాలా ఫేమస్. ఐనోను అనే ప్రాంతంలో అనేకులకు బాప్తిసం ఇస్తున్నాడు. నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి అక్కడ. ఉంటే ఆయన గురించి అసలు న్యూస్ చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఆగండి, నా వెనక వచ్చేవాడు నాకంటే తక్కువ అనుకునేరు బహుశా మీరు. నా వెనక వచ్చేవాడు అతని చెప్పుల వారునైనా ఇప్పుటకు నేను యోగ్యుడని కాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఐ మస్ట్ డిక్రీజ్. దిస్ ఇస్ కాల్డ్ సబ్మిషన్. We are on a mission, but always we should know this mission is not mine. Sub అంటే ఆయనకు లోబడి వెళ్ళే పని ఇది, ఆయనకు లోబడి చేసే పని ఇది. So what I learned in my life is, Lord, I know nothing, I can do nothing,
I have nothing. You fill me. You use me. You pour me out. Once I am poured out, again I am empty. For the next meeting, I am empty. Again, He has to fill me and use me. And He poured out. Again I am empty. Every time a mission, an assignment is given to me, I feel myself empty. So don't carry labels and titles and positions. That's the bottom line. నేనెవడో తెలుసు నీకు, నేనెవడో. మీరు ఎవరన్నా నన్ను అడిగారు అనుకోండి, నేను చెప్తా, ఏం నువ్వు ఆఫ్టర్ ఆల్ క్రిస్టియన్ అంటే ఆ క్రైస్ట్ తీసేస్తే నువ్వు ఎందుకు ఏం లేవు, నువ్వు ఉట్టిదే డొల్లా. క్రిస్టియన్, క్రీస్తు నీలో ఉంటే నీకేమైనా వాల్యూ. ఆ క్రీస్తును పక్కన పెట్టి నేను ఇలా నిలబెడితే నువ్వు ఏమీ కాదు. కాబట్టి నీలో ఉన్న క్రీస్తుని బట్టి నేను నిన్ను గౌరవిస్తా. దట్స్ ఆల్. యు ఆర్ ఎ క్రిస్టియన్. పౌలు మాట్లాడుతున్నాడు, చూద్దాం 19వ వచనం నుంచి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం. నన్ను నేను ఏంటంటే స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై. దెర్ ఈజ్ అ రీజన్. ఎందుకు ఇలాగా అంటే, నా ద్వారా దేవుడి పని జరుగు నిమిత్తము ఏం చేశాడంట? సంపాదించుకుని నిమిత్తము ఏమయ్యాడు? నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని, యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రం లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రములకు లోబడిన వాడి వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రములకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారిని, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. దేర్ ఈజ్ అ పర్పస్. ఎందుకు తగ్గించుకుంటున్నాడంట? మళ్ళీ వెరీ సింపుల్. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము? సహోదరుల మధ్యలో అనైక్యత తీసుకొని వచ్చే సాతానుకి ధీటైన సమాధానం ఏంటి అని అంటే, ఎటువంటి వారిని సంపాదించుకొనడానికి అటువంటి వానిగా మనల్ని మనము తగ్గించుకోడు. బలహీనులకు బలహీనుడను, గ్రీకులకు గ్రీకుడను, యూదులకు యూదుడను, ధర్మశాస్త్రం ఉన్నవారికి ధర్మశాస్త్రం ఉన్నవాడు, ధర్మశాస్త్రం లేనివాడికి ధర్మశాస్త్రం లేనివాడను. అంటే ఎవరిని సంపాదించుకోవడం కొరకు, అంటే దేవుని పని నిమిత్తము ఎవరి కొరకు వారిలా మారడానికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క అధికారాలు, అర్హతలు, యోగ్యతలు, ప్రయోజనాలు తీసి పక్కన పెట్టడాన్ని ఏమంటున్నాము అనంటే సబ్మిషన్. హల్లెలూయా. లూకాసు వార్త 22:42. లాస్ట్ వీక్ మనం చదివాము ఈ మాట. లూకాసు వార్త కొన్ని వాక్యం నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనం ఏమంటున్నాడు అక్కడ? చదువుతారా? లూకాసు వార్త 22:42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఎలాగా? నీ చిత్తమైతేనే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. గలతీ పత్రిక 1వ అధ్యాయం పౌలు ఉదాహరణ. గలతీ పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరు వింటిరి. చూసారా? నా తోటి వాళ్ళకంటే నేను చాలా హై పొజిషన్లో ఉన్నాను. అయినను చూసారా ఏం నేర్చుకుంటున్నాం ఈ టైంలో మనం అంటే, నాకు అన్నీ ఉన్నాయి, అయినను
తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రుడితో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనా వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వెళ్ళి తిని. అంటే నేను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నన్ను వాడుకోవాలి అని అనుకున్నప్పుడు నేనేం చేశానంటే ఆ పిలుపుకు నేను లోబడ్డాను. ఈ సందర్భం ఏమో అపోస్తుల కార్యంలో కనబడుతుంది. అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయంలో ఆ అధికారి ముందు నిలబడినప్పుడు అపోస్తులైన పౌలు తన గురించి తను సాక్ష్యం ఇస్తున్నాడు. 26వ అధ్యాయం 14వ వచనం, మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడివని అడగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసువు, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి నేను నీకు కనబడవు సంగతిని గూర్చి నేను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. చూడండి, అప్పటి వరకు అపోస్తలుడైన పౌలు ఏ స్థాయిలో వెళుతున్నాడు, కానీ దేవుని యొక్క ప్రత్యక్షత కలగగానే వెంటనే ఆ పిలుపుకు లోబడుతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ సబ్మిషన్. నాకు అధికారం ఉంది, విద్యార్హతలు ఉన్నాయి, రాజు దగ్గర నుండి యోగ్యతా పత్రం ఉంది, ఒక డిగ్రీ నా చేతిలో ఉంది, నేను ఏమన్నా చేయగలను, కానీ ప్రభు నన్ను ఎన్కౌంటర్ చేయగానే అయినను. నేను నా సమాన వయస్కులు అందరికంటే చాలా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నాను, అయినను తల్లి గర్భమునందు నన్ను ఏర్పరచుకొని నియమించిన దేవుని మాటకి నేను లోబడిపోయాను. అయినను ఏమీ లేకపోతే అణిగిమణిగి ఉండడం కాదు, అన్నీ ఉన్నాయి, నేను అన్నీ సిద్ధంగా ఉన్నాను, అన్నీ రెడీ చేసుకొని ఉన్నాను, కానీ మార్గమధ్యంలో ప్రభు నాకు ఎదురయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఇవన్నీ పక్కన పెట్టాను. దట్ ఈస్ కాల్డ్ సబ్మిషన్. ఇదే పౌలు గారి సందర్భంలో అననీయ అని చూడొచ్చు మనం. అననీయకు అసలు ఇష్టం లేదు పౌలు గారిని గురించి ప్రార్థన చేయడం. ఇష్టం ఉందండి? అస్సలు ఇష్టం లేదు. 10వ వచనం చూడండి, 9వ అధ్యాయం అపోస్తలుల కార్యం 10వ. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతడిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన పౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తన దృష్టి పొందడం తన మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధుడు ఎంత కంప్లైంట్ చేస్తున్నాడు. వాడెవడో నీకు తెలియదు ప్రభువా. కానీ దేవుడు చెప్పాడు, నో, ఇతడు నా పాత్ర, నా సాధనం, నువ్వు వెళ్ళాల్సిందే అని వెళ్ళాడు. చేతులు పెట్టాడు, ప్రార్థన చేశాడు. ఒకరోజు పేతురు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆకాశం నుంచి ఒక దుప్పటి దిగింది. ఆ దుప్పట్లో ప్రతి విధమైనటువంటి పురుగులు, పక్షులు, జంతువులు అన్నీ ఉన్నాయి. నువ్వు లేచి చంపుకొని తినన్నాడు. ప్రభువా నేను యూదుడనే, నేను వాటి జోలికి వెళ్ళకూడదు అన్నాడు. వెళ్ళాల్సిందే అన్నాడు. అంతే. అప్పుడు లేచి కొర్నేలు ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఎలాంటి అరమరికలు లేకుండా, ఎలాంటి రిజర్వేషన్స్ రాయితీలు లేకుండా, నేనేంటి, పేతురు అంటున్నాడు నేను యూదుణ్ణి, అననీయ అంటున్నాడు నేను భక్తుణ్ణి, పౌలు అంటున్నాడు నాకు అన్ని అధికారాలు ఉన్నాయి, అయినను యేసుక్రీస్తు వారు దేవునితో సమానముగా ఉన్నవాడు, అయినను దాసుని రూపం దాల్చు. దిస్ ఇస్ కాల్డ్ సబ్మిషన్. ఫిలిప్పీ పత్రికలోకి వద్దాం. 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం ఇప్పుడు దాకా మనం చూసాం. ఆఖరికి ఏం జరుగుతుంది చూడండి. 8వ వచనం అంటే ముగింపు చదువుతున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను, చెప్పండి చదవండి అందరూ చదవండి, తన్ను తాను
ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. కంక్లూజన్, సబ్మిట్ యువర్ సెల్స్ అంటున్నాడు కదా, తగ్గించుకుంటే ఏమవుతుంది అది చెప్పి నేను ముగించేస్తా. తగ్గించుకోవాలంటే మనల్ని ఎవరు తగ్గిస్తారు? చెప్పండి, మనల్ని ఎవరు తగ్గిస్తారు? ఇంత చెప్పాక కూడా మీరు ఆన్సర్ చెప్పకపోతే కష్టం. మనల్ని ఎవరు తగ్గిస్తారు? ఎవరు? భర్తను భార్య, భార్యని భర్త. ఎవరు తగ్గిస్తారు చెప్పండి? మెడలో ఉంచేస్తాను, యాదవ కానీ మెడలో ఉంచేస్తాను. ఎవడు మన మెడలు వంచలేడు. ఆడి మెడలో ఉంచిన మనం తలెత్తుతాం, ఆడి తల ఉంచేసిన కళ్ళు ఎత్తుతాం. ఎవడు మనలో వంచలేడు. చెప్పండి, ఎవరు వంచాలి మనల్ని? నన్ను నేనే. క్రీస్తు మాదిరి ఏం చేశాడు? తన్ను తానే ఏం చేశాడంట? చదవండి, అందరూ ఆ మాట చదవాలి. అందుకే చదివితే నేను నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాను. తన్ను తాను తగ్గించుకున్నాను. అందుచేత, ఎందుచేత? తన్ను తాను తగ్గించుకున్నందుచేత. తన్ను తాను తగ్గించుకొనివాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. తన్ను తాను హెచ్చించుకొనివాడు రివర్స్ అన్నమాట. ఇది తగ్గించుకుంటే ఏమవుతుందో చూడండి. తన్ను తాను తగ్గించుకొనెను అందుచేత. 9వ వచనం. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామమును వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. ఒక ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక క్రిస్పీగా ఉన్న షర్ట్ వేసుకుంటే చాలు, మనకి మెడలు అలా వెళ్తాయి. తెలుసా? ఇక్కడున్న వాళ్ళందరి దగ్గర కంటే నా దగ్గర లేనిది ఏదైనా ఉంటే చాలు, చూపు మారిపోద్ది, మెడలు మారిపోతాయి, భుజాలు మారిపోతాయి, ఛాతీ ఆ నడక కూడా మారిపోద్ది ఒక రకంగా. అంటే ఏంటో తెలుసు, అది లోపల ఇక్కడ మాట చెప్పి నేను ముగించాలి. హ్యూమిలిటీలో ఈ అహంకారమైన పర్లేదు, దేవుడు అణుస్తాడు. కానీ హ్యూమిలిటీలో ఫాల్స్ హ్యూమిలిటీ అని ఉంటుంది చూసారా, అది చాలా డేంజరస్. అన్న నమస్తానా, ఓరే వీడు నిజంగా నమస్తే పెడుతున్నాడా లేకపోతే గోతులు తవ్వుతున్నాడా తెలుసా? ఫాల్స్ అనమాట. ఏంట్రా షర్ట్ ఏంట్రా అంటే చర్చి కదనా, అందుకనే పాత చొక్క వేసుకొచ్చిందన్న. ఒరే ఇది ఫాల్స్ హ్యూమిలిటీ అనమాట. బ్రదర్ వేసుకోండి అంటే, అమ్మా చారు మాత్రం చాలు. ఏం చాలు? చారు మాత్రం చాలు. అమ్మో అయ్యగారు ఏం తింటారు? చారు తింటారు. మన బాలు భోజనాన్ని పిలిచాడు. డైనింగ్ టేబుల్ మీద అన్ని వెరైటీస్ పెడితే నేను వెళ్ళి ఆ సింక్ దగ్గర ఇలా కూర్చున్నాను. అన్నా అంటే, దా నువ్వు కూడా కూర్చా, తగ్గింపు లేదా అంటే అని ఆయన డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నాడు. నేను మాత్రం ఎక్కడ కూర్చున్నాను? సింక్ దగ్గర ఇట్లా కింద కూర్చొని. అప్పుడు బాలు పైనుంచి ఒక చికెన్ ముక్క అలా వేస్తే అయ్యగారి అంటే తగ్గింపు. తెలుసా? మీకు ఎవరికన్నా ఉందా ఆ తగ్గింపు? డైనింగ్ టేబుల్ మీద కాలు మీద కాలు వేసుకొని ఆ చికెన్ పీస్ ఇట్ అయ్యి, ఆ ప్రాన్స్ ఇట్ అయ్యి, నా కోసమే కదా వండేవు, వడ్డించు అని అడుగుతారు. ఎంత గీర మీకు! నన్ను చూసి నేర్చుకోండి. అందరిలాగా పోజు కొట్టుకుంటా చర్చిలో ముందుకెళ్ళి కూర్చొని నేను వెనకాల మూలకి తగ్గించుకొని కూర్చుంటాను. ఫాల్స్ హ్యూమిలిటీ.
నేను ఎప్పుడన్నా చర్చికి రంగురంగులు చీర కట్టుకొని రావడం చూసావా? ఫస్ట్ సండే చూసావు పని? మీరు గమనించండి, కావాలంటే మీరు వీడియోలు వెతుక్కోండి. ఎవ్రీ ఫస్ట్ సండే నేను తెల్ల చొక్కా వేస్తుంది తెలుసా? ఎందుకు అనుకుంటున్నారు? కనీసం నెలకి ఒక్కసారన్నా దీనత్వాన్ని చూపిస్తున్నా. కానీ అసలు వైట్ షర్ట్ ఎందుకు వేస్తానో తెలుసా? సూపర్ పవర్ రిన్ అందరిలో కనబడ్డానికి. ఇది లోపల, బయటికి మాత్రం తెల్లని వస్త్రములు ధరింపము, నీ తలకు నూనె తక్కువ చెయ్యకము, తెల్లని బట్టలకు నల్లని బెల్ట్ పెట్టుము. ఇవన్నీ బైబిల్లో లేదులే, వెతక్కు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి బైబిల్ ఎక్కడుందని మళ్ళీ వెతికేసి నా ప్రాణం తోడేస్తారు. బెల్ట్ గురించి లేదులే బైబిల్లో, కానీ తెల్లని వస్త్రములు ఉంది. నీవు పోయి అన్నము తినుము. దేవుడు అన్నం తినమన్నాడు కానీ బిర్యానీ తినమన్నాడా? అన్నమే తినము. దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్. కొందరికి నేను ఫోన్ చేసి, హలో శేఖర్ గారు గుడ్ మార్నింగ్ అని అంటే కూడా, ఎంత గీర అయ్యనకి ప్రైజ్ లాడ్ చెప్పడం మానేసి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. నేను మళ్ళీ తమాయించుకొని సారీ శేఖర్ గారు ప్రైజ్ ది లాడ్ అని అంటే, బ్రదర్ ఇప్పుడు నచ్చారు మీరు. నేను గుడ్ మార్నింగ్ చెప్తే కొందరికి ఇష్టం లేదు. కొందరికి హాయ్ సోని అన్నామనుకో, ఎంత గీరా పాస్టర్ అనేవాడు ఏమనాలి తగ్గింపు నేర్పాలంటే మీరే నేర్పాలండి నిజంగా. అది కూడా బైబిల్ చేతిలో పట్టుకొని పరిశుద్ధ గ్రంథం ఇలా కనబడేలాగా ఇలా నిలబడి, వందనాలమ్మ గారు, బాగున్నారమ్మ గారు, అయ్యగారు బాగున్నారమ్మ గారు, పాప వచ్చిందమ్మా, పాప బాగుందా అని అంటే మా అయ్యగారికి ఎంత తగ్గింపో. మన చేతిలో బైబిల్ ఉండదు, ఏముండదు. హాయ్ సోని, కళ్యాణ్ ఎలా ఉన్నాడు, పాప ఎలాగ ఉన్నాడు, ఎంత గేరో తెలుసా, ఎలా పలకరించాలో ఇలాగా. హలో నాన్న అని అంటే పాస్టర్ గారు ఎంత ఫాల్స్. చాలా కాలం క్రితం నేను కొత్తగా దేవుడిని నమ్ముకున్నప్పుడు గోదావరి ఖని అనే ఒక ప్లేస్కి ప్రీచింగ్కి వెళ్ళాను. అక్కడ మైక్లో అనౌన్స్ చేశారనమాట, మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు ప్రకాష్ వచ్చి ఒక పాట పాడుతాడు. ప్రకాష్ రావట్లేదు, ఇంకా రావట్లేదు. ప్రకాష్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలి, ఒక ప్రత్యేకమైనటువంటి పాట వారు పాడి వినిపించిన తర్వాత దైవ సేవకులు వాక్యం చెప్తారు. ఇంతలోకి నెమ్మదిగా, నేను వేదిక ఎక్కడానికి యోగ్యుడను కాను, నేను మీ అందరికీ కనిపించేంత అర్హుడను కాను, అందుకనే ఈ స్టేజ్ బల్ల వెనకాల దాక్కున్నాను అని ఒక స్వరం వినబడుతుంది. వాడు దీంట్లో దూరాడు, దాంట్లో టేబుల్ ఉంది, టేబుల్ క్లాత్ ఉంది, వెనకాల దూరి దేవా అని మొదలెట్టాడు. మీకు విషయం తెలుసా, 3 రోజుల మీటింగ్లో వచ్చిన ప్రతి వాళ్ళకి ఎవరు గుర్తున్నాడో తెలుసా? చెప్పండి. నేను గుర్తులేను. ఎవడు గుర్తున్నాడు? దీనంగా అందరి తల్లో నాలుకలా మెదిలే ప్రయత్నం అది. నాకంత సీన్ లేదు, నా పద్దాక అంటున్నారా ఎవరయ్యా ఆ వ్యక్తి అని అందరూ అనుకోవాలని నాకంత సీన్ లేదు అంటనే ఉంటారు తెలుసా. హైలైట్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడానికి చేసే ప్రయత్నం, దాన్ని ఎంత పెద్ద అహంకారం అంటారో తెలుసా. ఈడొకడు పద్దాక నాకు అన్నీ వచ్చాను ముందుకు పడిపోతా ఉంటాడు. ఆడికి అసలు ఏ బేషజాలు లేవు, అడిగి అహంకారం లేదు అసలు. పోయాం, చేసాను, తప్పు అయితే అయ్యింది, నేర్చుకుంటాం, ఏముంది అని తెగబడిపోతున్నాడు అనమాట. దాన్ని చాలామంది గర్వం అనుకుంటారు, ముందుకు రాకపోవడాన్ని దీనత్వం అనుకుంటారు. ఇట్ ఈస్ రివర్స్. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ టెలింగ్ యూ, అహంకారం కంటే డేంజర్ ఇది, ఫాల్స్ హ్యూమిలిటీ. అందుకని కొన్ని ఉదాహరణలతో, థియేట్రికల్ ఆర్ట్స్తో సహా మీకు సకల కళలతోటి మీకు చూపించాల్సి వచ్చింది, ఏమనుకోకండి. ఎందుచేత తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ ఉన్నటువంటి మనందరి సాక్ష్యం ఏమై ఉండాలి తెలుసా? పలానా సహోదరుడు వాలంటరీగా 100% అండ్ విత్ అన్ యాక్టివ్ అలైన్మెంట్ తాను ఏమై ఉన్నప్పటికీ దేవుని చిత్తము తన ద్వారా నెరవేరడం కొరకు, అందరికీ అందరి వాడు అవ్వడం కొరకు, ఏంటంటండి అందరికీ
అందరివాడు అవ్వడం కొరకు తన అన్ని తీసి పక్కన పెట్టెను. అందువలన దేవుడు ఆ సహోదరుని ఈలాగూ హెచ్చించాను. ఇది మన సాక్ష్యం అయి ఉండాలి. మా ఇంటి పక్కన హైదరాబాద్లో ఒక హెబ్రోన్ చర్చ్ ఉంది. హెబ్రోన్ చర్చ్ అని తెలుసుగా, బ్రదర్ అని చర్చ్, భక్త్ సింగ్ గారిది. కూర్చొని భోజనాలు చేస్తున్నాం. ఎన్ని వందల మంది ఉన్న అందరికీ వడ్డించిన తర్వాత ఆఖరికి సహోదరుడుండి ఇలా చెయ్యి ఊపితే ప్రార్థన మొదలు పెడతారు. ఆ ప్రార్థన కూడా ఎక్కడి నుంచి మొదలు పెడతారు అనుకుంటున్నారు? ప్రభువా, నువ్వు సృష్టిని ఆరంభించినావు దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం నీవు త్వరలో రానై ఉన్నావని మేము జ్ఞాపకం చేసుకోవచ్చు. నేడు నీవు మాకు ఇచ్చిన ఆహారం. ఒరే, ఈ సాంబార్ అసలే పెట్టేది సాంబార్ బాబు, ఇంకేం బెటరు. ఈ సాంబార్ చప్పగా అయిపోయి లోపల దిగిపోయి సొరకాయ ముక్కలు పైకి తేలిపోతున్నాయి రా బాబు అని మనకు అనిపించింది. అప్పుడు చెయ్యి పెట్టేదాకా ప్రార్థన చేస్తాడు. సరే, ఇదంతా పక్కన పెడితే మొత్తం తిన్న తర్వాత కొందరు సహోదరులు ఇస్తర్లు ఎత్తుతున్నారు. నా పక్కన నన్ను అన్నాడు, ఈయన ఎవరో తెలుసా? ఏంటి ఆయన? ఎవరండి? హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఆయన. అయితే ఏంటన్నా? ఐఏఎస్. నా ఇస్తరాకు ఎత్తుతున్న ఆయన ఎవరో తెలుసా? ఒక ఐఏఎస్ ఆఫీసర్. నేను గబగబా వెళ్ళి, సార్ మీరు ఐఏఎస్ అంట కదా అంటే, నా చెప్పులు బయట వదిలేశాను అన్నాడు. నాకు అర్థం కాల. నీకు అర్థమైందా? నాకు కొంచెం లేట్గా అర్థమైంది. సార్ మీరు ఐఏఎస్ అంట కదా అంటే, నా చెప్పులు బయట వదిలేశాను అన్నాడు. అర్థమైందా? అప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది, యేసు తన పై వస్త్రమును, ఉంటాయి కదా, నేను అన్నాను చూడండి లేబుల్స్, మనందరికీ పై వస్త్రాలు ఉంటాయి కొన్ని. ఆ రోబ్ అనేది ఆయన పొజిషన్కి గుర్తు. ఆయన పై వస్త్రమును తీసి పక్కన పెట్టి నడుముకు రుమాలు కట్టుకొని పాదములు కడగా ఆరంభించాను. ఎందుకు? సహోదరుల ఐక్యత. వీఆర్ ఆల్ ఈక్వల్, వీఆర్ ఆల్ వన్. Each one's economical status is different. Each one's mental status is different. Each one's social position is different. But we are all one. ఇది తీయగలిగితే నేను ఎప్పుడు ఆశపడేవాడిని అనమాట. బైబిల్లో పీటర్ కమ్ హియర్ అని పిలువగా ఒకవైపు పేతురును మరొక వైపు యోహానును ఆయన పై వస్త్రమును తీసిరి అని రాసింటే ఎంత బాగుండు అని అనుకోను. ఆయన తన పై వస్త్రమును తీసి, మనకి ఆ పై వస్త్రం తీయడానికి కూడా ఎడ్రా అని ఉంటుంది చూసారా. ఆయన అలా కాదు, ఆయన తీసి కట్టుకొని పాత్రలో నీళ్లు తీసుకొని వచ్చి శిష్యుల పాదములు కడిగి వాటిని తుడుచుటకు ఆరంభించాను. తీసి పక్కన పెట్టడం. అందుచేత ఆయన హెచ్చింపబడ్డాడు. యేసుక్రీస్తు ఊరికే హెచ్చింపబడలే. ఆయన ఏమన్నాడు? దేవుడు కుమారుడు, దేవుడు హెచ్చించుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. నో 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 నో. సో సబ్మిట్ యువర్ సెల్స్ అంటు గాడ్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నాం ప్రభు. ఉదయకాల సమయంలో మీ వాక్యము వినడానికి, మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి నాయన మీరు మీ వాక్యం ద్వారా ఇచ్చిన హెచ్చరికలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నాయన మేము హెచ్చింపబడాలన్నా, అపవాదిని ఎదిరించాలన్నా మీ అందు స్థిరులై ఉండాలి. మీకు మమ్మల్ని మేము అప్పగించుకోవాలి, మమ్మల్ని మేము తగ్గించుకోవాలని నేర్చుకున్నాం. అట్టి కృప మీరు మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.